బాలోత్సవం. రంగం సమాజంలో చాలా అసమానతలు ఉన్నాయి. విద్యారంగం కూడా ఆ అసమానతలను పెంచి పోషిస్తుంది. ఆ అసమానతలు ఎట్లా ఉన్నాయి? పేద ధనిక తల్లిదండ్రుల మధ్య తేడాలు ఉంటాయి. అదేవిధంగా చదువుకున్న తల్లిదండ్రులు చదువుకోని తల్లిదండ్రుల మధ్య కూడా తేడాలు. నేను మొన్న అడిగితే ఈ సమ్మర్ క్యాంప్ హాజరైనటువంటి దాంట్లో ఎవరు కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ లేరు. అందరూ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. ఇంగ్లీష్ మీడియం వెళ్ళాల్సిందే తప్పనిసరిగా. ఎందుకంటే దానికి స్కోప్ ఎక్కువ. ఉద్యోగాలు దొరకాలన్నా, విషయాలు అర్థం కావాలన్నా ఇంగ్లీష్ మీడియం తప్పకుండా దోహదపడుతుంది. కానీ సమస్య ఏంటంటే ఇంట్లో తల్లులకి తండ్రులకి ఇంగ్లీష్ వస్తే ఆ పిల్లల పెంపకం తీరు ఒకలాగా ఉంటుంది, ఆ పిల్లల ప్రమాణాలు ఒకలాగా ఉంటాయి. తల్లిదండ్రులకు ఇంగ్లీష్ రాకపోతే ఆ ప్రమాణాలు డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనం స్కూల్స్లో కూడా చూస్తే వాళ్ళు ఇచ్చే హోంవర్క్ పిల్లల కోసం ఇస్తున్నట్టు కనపడదు. అది తల్లుల కోసం తండ్రుల కోసం ఇస్తున్న హోంవర్క్ లాగానే ఉంటుంది. ఆ హోంవర్క్ చేసుకొని వెళ్ళకపోతే పిల్లల్ని దండిస్తారు. హోంవర్క్ చేయాల్సినటువంటి తల్లిదండ్రులకు చదువు రాదనుకోండి, వాళ్ళు చెప్పలేరు అనుకోండి, వాళ్ళకి ఏమిటి మార్గం? ఆ పిల్లలు దండన గురి కావాల్సిందేనా అన్నది ప్రశ్న. అందుకని తల్లిదండ్రులు కూడా చదువుకొని పిల్లలకు కనీసం ప్రైమరీ లెవెల్లోనైనా పిల్లలకు చెప్పగలిగితే, ఆ పాఠాలు అర్థం చేయించగలిగితే పిల్లల భవిష్యత్తు చాలా వేరుగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది. అది జరగకపోతే ఇదివరకు ఉన్నటువంటి అసమానత ఇంకా పెరుగుతూనే పోతుంది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని సుందర విజ్ఞాన కేంద్రంలో మేము కొన్ని సదుపాయాలు కల్పించాము. దాన్ని తల్లిదండ్రులు ముఖ్యంగా ఉపయోగించుకోవాలి. మేము ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ పెడుతున్నాం. మీకు అంతో ఇంతో ఇంగ్లీష్లో దానివల్ల ప్రవేశం ఉంటుంది, ప్రవేశం వస్తుంది. మీరు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో పెద్ద పుస్తకాలు ఏమీ చెప్పరు, 2వ తరగతి 3వ తరగతి పుస్తకాలే చెప్తారు. కానీ తల్లులు తండ్రులు ఇద్దరు కూడా ఆ పుస్తకాలనైనా అర్థం చేసుకొని పిల్లలకు చెప్పగలిగినటువంటి నాలెడ్జ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ద్వారా వస్తుంది. మేము మార్నింగ్ పూట పెట్టాము. ఈ 27 నుంచి అది ప్రారంభం అవుతుంది. మార్నింగ్ 7:30 నుంచి 9:30కు అట్లా అనుకుంటున్నాము. కానీ మార్నింగ్ పిల్లలకి ఇబ్బంది కనుక, తల్లులకు ఇబ్బంది కనుక మీరు కోరితే మేము ఈవినింగ్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ పెడతాము. లేదు మేము ఇక్కడికి వస్తాము అని ఒక 10 మంది తల్లులైనా ముందుకు వస్తే ఈవినింగ్ పూట కూడా ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ పెడతాం. అదేవిధంగా ప్రాబ్లం ఎదుర్కొంటున్నటువంటిది మ్యాథమెటిక్స్. తల్లి తండ్రులు చదువుకునే వాళ్ళు ఉంటే పిల్లలకు మ్యాథమెటిక్స్ చెప్పలేరు, లెక్కలు చెప్పలేరు. అది ఇంగ్లీష్లో చెప్పాలి. కనుక ఆ ఏర్పాటు కూడా మేము అనుకుంటున్నాము. అయితే దీనికి మీరు సిద్ధపడాలి, తల్లిదండ్రులు సిద్ధపడాలి. సిద్ధపడి వస్తే కనుక మేము మీకు దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తాము. మీకు కనీసం ఆ 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి పిల్లలకైనా, లేదు ఆ తర్వాత కూడా పిల్లలకైనా చెప్పడానికి తల్లిదండ్రులు మ్యాథమెటిక్స్ చెప్పడానికి అవసరమైనటువంటి ట్రైనింగ్, ఆ శిక్షణ అనేటువంటిది మేము ఇస్తాం. ఇదే విధంగా మిగతా సబ్జెక్ట్స్లో కూడా మీరు ఎవరన్నా కోరితే మేము అకౌంటెన్సీ మీద ఇంటర్మీడియట్ లెవెల్లో 27th నుంచి ఆన్లైన్ కోర్స్ ప్రారంభిస్తున్నాం. అందులో ఆ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు చేరవచ్చు. ఫస్ట్ ఇయర్ నుంచి ప్రారంభిస్తాము. మిగతా కోర్సులు కూడా ప్రారంభించాలనుకుంటాము. ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వీలైతే మీరు కోరితే బయాలజీ, ఇవి కూడా చెప్పడానికి ఏర్పాట్లు చేస్తాము. అయితే దానికి మీ దగ్గర నుంచి ఎంత రెస్పాన్స్ వస్తుంది, వినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు అనే దాన్ని బట్టి మేము ఆ ఏర్పాటు కూడా చేస్తాం. నేను గతంలో ఇక్కడ ఒక లైబ్రరీ పెట్టాను. చాలా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి రచయితల
పుస్తకాల్ని అభివృద్ధి చేసినటువంటి పుస్తకాలు 100 పేజీలు ఉండేటువంటి పుస్తకాల్ని పెట్టారు. కానీ చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లలు దాన్ని ఉపయోగించుకోవాలి. పిల్లల్లో పఠనాశక్తిని తల్లిదండ్రులే ప్రోత్సహించాలి. చెప్పాలి, ఇదిగో ఈ పుస్తకం చదువు, ఆ పుస్తకం చదువు అని చెప్పాలి. చెప్పగలిగినటువంటి స్థితిలో తల్లిదండ్రులు ఉంటే ఓకే, లేకపోతే కనీసం తెలుసుకొనైనా ఈ రచయిత పుస్తకం చదివితే మంచిది, ఆ రచయిత పుస్తకం చదివితే మంచిది. ఇప్పుడు పిల్లలు ఎట్లాగూ ఇంగ్లీష్లోనే చదువుతున్నారు, వాళ్ళకి తెలుగు రాదు కనుక తెలుగు పుస్తకాలు చదవాల్సినంత అవసరం కూడా లేదు, చదవలేరు కూడా. అందుకని ఈ ఇంగ్లీష్ పుస్తకాలైనా వేరే స్టోరీ బుక్స్, నావల్స్ వాళ్ళ యొక్క స్థితిని బట్టి, వాళ్ళ వయస్సును బట్టి చెప్పగలిగేటువంటి స్థితిలో తల్లిదండ్రులు ఉండాలి. అది కూడా తల్లిదండ్రుల నుంచే ఆ ఇనిషియేటివ్ అనేటువంటిది రావాల్సిన అవసరం ఉంది. పిల్లలని టీవీ చూపించవద్దు అని నేను చెప్పాను. టీవీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ ఏం చూపించాలి అనేటువంటిదే ముఖ్యం. మీకు టీవీలో డోరా అని ఒక సీరియల్ వస్తుంది, పిల్లల సీరియల్. అట్లాగే పప్పా జార్జా, గ్రాండ్ పా జార్జా ఏదో ఒకటి వస్తుంది. అంటే అది పంది మనకు అసహ్యంగానే ఇతర దేశాల్లో పందిని పెంచుకుంటారు, వాడిని ఆ పందిని బెడ్ మీద పడుకోబెట్టుకుంటారు కూడా. అందుకని ఆ పందుల మీద తీసినటువంటి కథతో ఒక సిరీస్ నడుస్తుంటుంది. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. మీకు తెలుసో లేదో, అసలు హిందీ రానటువంటి వాళ్ళు మహాభారతం, రామాయణం సిరీస్ చూసి హిందీ నేర్చుకున్నారు. అంత గొప్ప ప్రభావం టీవీ ఉంటుంది. ఈ పిల్లలకు కనుక ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఈ 2 భాషల్లో వచ్చేటువంటి ఆ కార్యక్రమాలు మీరు చూపించగలిగితే, దగ్గరుండి చూపిస్తే పిల్లలు ఒక 5-6 నెలల్లోనే అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతారు. అసలు మనకు అర్థం కూడా కాదు ఇంత ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకున్నారు. దానికి కారణం ఏంటంటే పిల్లలకి ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది ఉంటుందంటారు. ఒక ఫోటోని చూస్తే మనకు మైండ్లో ఎట్లా జ్ఞాపకం ఉంటుందో, ఒక విషయాన్ని విన్నా కూడా ఆ విధంగా ఆ పిల్లల మెదడులో జ్ఞాపకం ఉండిపోతుంది. అట్లా వాళ్ళ జ్ఞాపకం ఉండేటట్టు చేయటం అనేది మనం చేయాల్సినటువంటి పని. కనుక మీరు తల్లిదండ్రులు కూడా ఈ పిల్లలు ఎట్లయితే చేశారో, తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ ఒక అసోసియేషన్ గానో లేకపోతే స్మాల్ ఆర్గనైజేషన్గా ఏర్పడి మాకు ఇవి కావాలి, ఈ సౌకర్యాలు కల్పించాలి సుందరయ్య విజ్ఞాన కేంద్రం అని మీరు కోరితే తప్పనిసరిగా అటువంటి సౌకర్యాలు మేము కల్పిస్తాము. మీరు ఇనిషియేటివ్ తీసుకోకుండా, మీరు అభివృద్ధి చెందకుండా, మీ పిల్లలు అభివృద్ధి చెందాలంటే అది ఎవరికో ఒకరికో ఇద్దరికో రామానుజన్ లాంటి వాళ్ళకి సాధ్యం తప్ప అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు. కనుక తల్లిదండ్రులు కూడా ముందుగా తమ జ్ఞానాన్ని పెంచుకోవటం, పిల్లల మీద శ్రద్ధను పెంచుకోవటం అది చాలా అవసరమని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను.